తరగతి చదువుతున్న అనికకు తన ఫోటో ఉన్న ఏటీఎం కార్డ్ కావాలని కోరుకుంది. అది కూడా ఫేక్ కార్డ్ కాదు, నిజమైన ఏటీఎం కార్డ్ కావాలనుకుంది. ఎందుకంటే తన స్నేహితురాల దగ్గర ఆమె ఫోటో ఉన్న ఏటీఎం కార్డ్ చూసింది. అప్పటి నుండి ఆమె మనసులో ఈ కోరిక మిగిలిపోయింది. ఎలాగైనా అలాంటి కార్డ్ని కావాలనుకుంది. ఇప్పుడు ఏటీఎం కార్డ్ కావాలంటే బ్యాంక్ ఖాతా ఉండాల్సిందే. 8 ఏళ్ల అనికకు బ్యాంక్ అకౌంట్ తెరవాలా వద్దా అన్నది ఆమె తల్లిదండ్రులకు అర్థం కాలేదు. పిల్లలకు బ్యాంక్ అకౌంట్ ఉండాలా వద్దా అన్న ప్రశ్న మీకు కూడా చాలాసార్లు ఎదురై ఉంటే ఆ బాలుడు లేదా బాలిక సంతకం పెట్టగలిగితే ఖచ్చితంగా సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ తెరవమని Money9 సలహా ఇస్తుంది. ఎందుకంటే మైనర్ సేవింగ్స్ ఖాతాను తెరవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. బ్యాంక్ సేవింగ్స్ అకౌంట్ ఆర్థిక ప్రపంచంలోకి మొదటి అడుగు. ఏదైనా బ్యాంకింగ్ లావాదేవీకి సేవింగ్ ఖాతా అవసరం. చిన్న వయసులోనే పొదుపు ఖాతాను తెరవడం ద్వారా సేవింగ్స్ ఖాతాను ఎలా నిర్వహించాలో, దానికి సంబంధించిన సౌకర్యాలేంటో పిల్లలు అర్థం చేసుకోవచ్చు. చిన్నారికి బహుమతిగా ఇచ్చిన మొత్తాన్ని ఆ ఖాతాలో జమ చేయండి. పిల్లలకు పొదుపు ప్రాముఖ్యతను వివరించండి. బ్యాంక్ ఖాతాలో డబ్బు జమ చేసిన తర్వాత పిల్లల పేరు మీద పెట్టుబడి ప్రారంభించవచ్చు. చిన్న పొదుపు పథకాలు, మ్యూచువల్ ఫండ్, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టడం కోసం పొదుపు ఖాతా ఉండాలి. సేవింగ్స్ ఖాతా ఆన్లైన్ షాపింగ్, యూపీఐ ద్వారా చెల్లింపులకు కూడా ఉపయోగపడుతుంది. దీనికి పొదుపు ఖాతాను ఆర్థిక ప్రయాణంలో మొదటి దశగా చెప్పొచ్చు. ట్యాక్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ఎక్స్పర్ట్ బల్వంత్ జైన్ ఏం చెప్తున్నారంటే, సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలతో సినిమాల గురించి, వెబ్ సిరీస్ల గురించి, బంధువుల పెళ్లిళ్ల వేడుకల గురించి ఎక్కువగా చర్చించుకోవడం చూస్తూ ఉంటాం. అయితే డబ్బు ప్రాముఖ్యత గురించి మాట్లాడరు. తమ పిల్లలకు ఆర్థికంగా అవగాహన కల్పించడం తల్లిదండ్రుల కర్తవ్యం. పిల్లలకు డబ్బు గురించి చెప్పండి. దీనిని సేవింగ్స్ ఖాతాతో ప్రారంభించవచ్చు. అంతేకాదు పిల్లల పేరు మీద కూడా పెట్టుబడి పెట్టాలి. అయితే ఈ పెట్టుబడి ద్వారా వచ్చే ఆదాయం వార్షిక ఆదాయం ఎక్కువగా ఉన్న తల్లిదండ్రుల అకౌంట్కి కలుస్తుంది. స్లాబ్ ప్రకారం దీనిపై పన్ను చెల్లించాలి. కానీ ఆ బిడ్డ పెద్దయ్యాక అతడు లేదా ఆమె పేరు మీద భారీ మొత్తంలో మూలధనం పోగవుతుంది. ఈ మొత్తం పిల్లల ఉన్నత విద్య, వివాహం, ఇళ్లు కొనుగోలు లాంటి లక్ష్యాలను చేరుకోవడానికి చాలా దోహదపడుతుంది. పొదుపు ఖాతా మైనర్కు డబ్బు నిర్వహణ గురించి నేర్పుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, పిల్లల పొదుపు ఖాతాను ఎలా తెరవాలి? బ్యాంక్లో సేవింగ్స్ ఖాతాను తెరవడం చాలా ఈజీ. దాని ప్రాసెస్ ఏంటో చూద్దాం. దాదాపు అన్ని బ్యాంకుల మైనర్ సేవింగ్స్ ఖాతా సౌకర్యం అందిస్తున్నాయి. ఉదాహరణకి దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ SBI మైనర్ల కోసం 2 రకాల పొదుపు ఖాతాలను అందిస్తోంది. పెహ్లీ కదమ్, పెహ్లీ ఉడాన్. ఈ 2 ఖాతాలను తెరవడానికి పిల్లల బర్త్ సర్టిఫికేట్ తో పాటు తల్లిదండ్రుల KYC డాక్యుమెంట్స్ ని సమర్పించాలి. SBI పెహ్లీ కదమ్, పెహ్లీ ఉడాన్ సేవింగ్స్ అకౌంట్ కోసం కనీస సగటు బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ చాలా బ్యాంకులో మైనర్ సేవింగ్స్ ఖాతాలో కనీస డిపాజిట్ ఉంచాలన్న నియమం ఉంది. మైనర్ సేవింగ్స్ ఖాతాలోని సౌకర్యాల గురించి మాట్లాడుతూ, ఇది డెబిట్ కార్డ్, చెక్ బుక్, పాస్బుక్, మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలను అందిస్తుంది. SBI వంటి కొన్ని బ్యాంకులు ప్రత్యేకంగా రూపొందించిన డెబిట్ కార్డ్, చెక్ బుక్లను అందిస్తాయి. వాటిపై చిన్నారి ఫోటో కూడా ఉంటుంది. 10 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లల ఖాతాను గార్డియన్తో కలిసి జాయింట్గా ఓపెన్ చేస్తారు. అయితే 10 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పిల్లలు స్వయంగా లావాదేవీలు చేయగలరు. అయినప్పటికీ రోజువారీ లావాదేవీలపై కొంత పరిమితి ఉండొచ్చు. పిల్లలకి 18 సంవత్సరాలు నిండినప్పుడు మైనర్ ఖాతాను సాధారణ ఖాతాగా మార్చొచ్చు. ఆ సమయంలో ఖాతాదారుడు KYC కోసం ఆధార్, పాన్ కార్డ్ మొదలైన వాటి కాపీల్ని అందించాలి. మీ పిల్లల పేరు మీద పొదుపు ఖాతాను తెరవడానికి ముందు సురక్షితమైన బ్యాంకింగ్ వ్యవస్థ గురించి వారికి చెప్పండి. తల్లిదండ్రులు తమ మొబైల్ నెంబర్ను మైనర్ సేవింగ్స్ ఖాతాకు లింక్ చేయాలి. ఇలా చేయడం ద్వారా వారు పిల్లల ఖాతా నుండి జరిగే ప్రతి లావాదేవీని గమనించగలరు. సేవింగ్స్ ఖాతా ఫీచర్లు, దానిపై వర్తించే ఛార్జీల గురించి కూడా తెలుసుకోండి.